హలో ట్రేడర్స్, ఈ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఎక్స్పర్ట్ లెవెల్ స్కాల్పింగ్ అప్రోచ్ని డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా 1 మినిట్ చాట్ పైన ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇంకా బోలింజర్ బ్యాండ్స్ని కంబైన్ చేసి మార్కెట్ రివర్సల్స్ని ముందుగానే ఎలా క్యాచ్ చేయొచ్చో అనేది డీటెయిల్డ్గా చూద్దాం. మార్కెట్లో ట్రెండ్ యాక్చువల్గా మారకముందే ప్రొఫెషనల్ స్కాల్పర్స్ ఆ రివర్సల్ని ఎలా పసిగడతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రైస్ ఎగ్జాస్షన్ని ఎర్లీగా ఫైండౌట్ చేయడం అనేది ఏ సీరియస్ డే ట్రేడర్కైనా అస్సలైన టార్గెట్. అదే ట్రేడింగ్లో హోలీ గ్రేల్ అని చెప్పచ్చు. ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్డ్ బ్లూ ప్రింట్ని ఫాలో అవుదాం. రివర్సల్ అనాటమీ, ఆర్ఎస్ఐ అండ్ బ్యాండ్స్ని మాస్టర్ చేయడం, ఖచ్చితమైన బై మరియు సెల్ రూల్స్, రియల్ మార్కెట్ ట్రేడ్ ఎగ్జాంపుల్స్, స్టాప్ లాస్ టెక్నిక్స్, ఇంకా ఫైనల్గా స్కాల్పర్స్ కోసం కొన్ని గోల్డెన్ రూల్స్ కవర్ చేద్దాం. ముందుగా రివర్సల్ యొక్క అనాటమీ గురించి చూద్దాం. చాలామంది అమెచ్యూర్ ట్రేడర్స్ కేవలం బ్యాండ్స్ని చూడగానే బ్లైండ్గా ఎంటర్ అయిపోతారు. కానీ ప్రొఫెషనల్స్ ఎప్పుడూ మొమెంటం మీద ఫోకస్ చేస్తారు. ప్రైస్ ఇంకా ఆర్ఎస్ఐ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు డైవర్జెన్స్ ఏర్పడుతుంది. కరెంట్ ట్రెండ్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఎగ్జాస్ట్ అవుతోంది అనడానికి ఇదే బెస్ట్ సిగ్నల్. బేరిష్ ఇంకా బుల్లిష్ డైవర్జెన్స్కి ఉన్న డిఫరెన్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రైస్ హయ్యర్ హైస్ చేస్తూ పైకి వెళ్తుంటే ఆర్ఎస్ఐ మాత్రం లోవర్ హైస్ చేస్తూ కిందకి పడుతుంది అనుకోండి, అది బేరిష్ డైవర్జెన్స్. అదే ప్రైస్ లోవర్ లోస్ చేస్తూ పడిపోతున్నప్పుడు ఆర్ఎస్ఐ హయ్యర్ లోస్ చేస్తూ పైకి లేస్తే అది ఖచ్చితంగా బులిష్ డైవర్జెన్స్. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా గమనించడం చాలా క్రూషియల్. ఇప్పుడు మన ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేసే టూల్స్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. ఈ స్ట్రాటజీలో బొలింజర్ బ్యాండ్స్ మనకొక ప్రైస్ రేంజ్ని ఇస్తాయి. అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ లాగా, లోవర్ బ్యాండ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇంకోవైపు ఆర్ఎస్ఐ మార్కెట్ మొమెంటంని మెజర్ చేస్తుంది. ప్రైస్ రేంజ్ ఎక్స్ట్రీమ్స్ దగ్గర ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ మొమెంటం డైవర్జెన్స్తో కలిస్తే అద్భుతమైన హై ప్రాబబిలిటీ స్కాల్పింగ్ ఎంట్రీస్ వస్తాయి. నెక్స్ట్, అత్యంత ముఖ్యమైన బై మరియు సెల్ ఎంట్రీ రూల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. ఒక పర్ఫెక్ట్ బై మరియు సెల్ సెటప్కి ఉండాల్సిన సిస్టమాటిక్ డిఫరెన్స్ ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఈ మ్యాట్రిక్స్ ఒక చెక్లిస్ట్ లాంటిది. బై సెటప్కి ప్రైస్ లోవర్ బ్యాండ్ దగ్గర లోవర్ లో చెయ్యాలి, అప్పుడు ఆర్ఎస్ఐలో బులిష్ డైవర్జెన్స్ కనిపించాలి. అదే సెల్ సెటప్కి ప్రైస్ అప్పర్ బ్యాండ్ దగ్గర హయ్యర్ హై చెయ్యాలి, అప్పుడు ఆర్ఎస్ఐ బేరిష్ డైవర్జెన్స్ చూపించాలి. ఈ పక్కా కన్ఫర్మేషన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ తీసుకోకూడదు. థీరీ నేర్చుకోవటం ఒక ఎత్తు, దాన్ని లైవ్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయటం ఇంకో ఎత్తు. ఇప్పుడు కొన్ని రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక బులిష్ సినారియో తీసుకుంటే 1 మినిట్ చార్ట్లో ప్రైస్ లోవర్ బ్యాండ్ కింద పడిపోయి లోవర్ లో ఫామ్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. అదే సమయంలో ఆర్ఎస్ఐ కిందకి పడకుండా బులిష్ డైవర్జెన్స్ చూపించాలి. కరెక్ట్గా అప్పుడే ఒక స్ట్రాంగ్ గ్రీన్ రివర్సల్ క్యాండిల్ కోసం చూసి ఆ గ్రీన్ క్యాండిల్ హై క్రాస్ అవ్వగానే బై ఆర్డర్ ట్రిగర్ చేయాలి. మన టార్గెట్ స్ట్రెయిట్గా అప్పర్ బ్యాండ్ అవుతుంది. అదే బేరిష్ సెటప్ విషయానికొస్తే ప్రైజ్ అప్పర్ బ్యాండ్ని క్రాస్ చేసి హయ్యర్ హై చేస్తుంది, కానీ ఆర్ఎస్ఐ దాన్ని ఫాలో అవ్వకుండా పైకి వెళ్లలేక బేరిష్ డైవర్జెన్స్ చూపిస్తుంది. ఇక్కడ ప్రైజ్ ఎగ్జాస్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని ఒక బేరిష్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఆ రెడ్ క్యాండిల్ కింద సెల్ ట్రిగ్గర్ చేయాలి. టార్గెట్ని లోవర్ బ్యాండ్ దగ్గర పెట్టుకోవాలి. ఈ బేరిష్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ట్రేడ్ మన టార్గెట్ని హిట్ చేసింది. రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:3 రేషియో. స్కాల్పింగ్లో ఇంత ఫాస్ట్గా 1:3 రిస్క్ రివార్డ్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో క్యాపిటల్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రివర్సల్ క్యాండిల్స్, స్టాప్ లాస్ రూల్స్ చూద్దాం. 1 మినిట్ చార్ట్లో ఖచ్చితమైన రివర్సల్ క్యాండిల్ని గుర్తించడం చాలా అవసరం. అసలు ఒక రివర్సల్ క్యాండిల్ ఎలా ఉంటుంది? బ్యాండ్స్ దగ్గర డైవర్జెన్స్ కన్ఫర్మ్ అయిన వెంటనే బై సెటప్కైతే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, సెల్ సెటప్కైతే ఒక సాలిడ్ రెడ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ స్పెసిఫిక్ క్యాండిల్ని ఐడెంటిఫై చేయడమే కరెక్ట్ ఎంట్రీ ట్రిగ్గర్కి అసలైన సీక్రెట్. ఒక్కోసారి ఫాల్స్ బ్రేకౌట్స్ వస్తుంటాయి. సడన్గా ట్రెండ్ రివర్స్ అయి కంటిన్యూ అయితే భారీ నష్టం రావచ్చు. అందుకే స్కాల్పర్స్ తమ స్టాప్ లాస్ని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా రివర్సల్ క్యాండిల్ విక్కి బయట, అంటే సెల్ చేస్తే రెడ్ క్యాండిల్ హైకి కొంచెం పైన, బై చేస్తే గ్రీన్ క్యాండిల్ లోకి కొంచెం కింద స్టాప్ లాస్ ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. ఇక ఫైనల్గా స్కాల్పర్స్ పాటించాల్సిన కొన్ని గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజూ ఈ స్ట్రాటజీని వాడాలంటే ఎసెన్షియల్ డిసిప్లిన్ తప్పనిసరి. డైవర్జెన్స్ కన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడూ ఎంటర్ అవ్వకూడదు.
ఈ సిస్టమ్ వల్ల మనకి ఎర్లీ ఎంట్రీస్, చిన్న స్టాప్ లాస్, మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతాయి. కానీ స్ట్రాంగ్ ట్రెండ్స్ ఉన్నప్పుడు మార్కెట్ డైవర్జెన్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాలటైల్ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ర్యాపిడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ ఇక్కడ చాలా అవసరం. స్టాప్ లాస్ మెకానిక్స్, డైవర్జెన్స్ గురించి తెలిసినంత మాత్రాన సరిపోదు. అసలైన గేమ్ మైండ్ సెట్లోనే ఉంటుంది. 1 మినిట్ చార్ట్ కళ్ల ముందే చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు బ్లైండ్గా ఎంటర్ అవ్వకుండా పర్ఫెక్ట్ రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయగలిగే పేషెన్స్ అండ్ డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయగలమా? ఇదే మనల్ని ప్రొఫెషనల్స్లాగా మార్చే అసలైన ప్రశ్న. ఆలోచించండి. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.